హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే బ్లౌజ్ నెక్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బోట్ నెక్కి కింద ఈ విధంగా జుమ్కీ టైప్లో అయితే డిజైన్ చేశాను. ఇది చూడండి, ఇక్కడ సెకండ్ బటన్ ఉంది కదా పైన, అక్కడ నుంచి కింద వరకు మాత్రమే చూడండి మనం జుమ్కీలు వేసుకుంటాం కదా, ఆ డిజైన్ అని చెప్పొచ్చు. ఫ్రంట్లో నార్మల్గా పెట్టేశానండి, రౌండ్ నెక్కే. దీనికి వచ్చేసి చూడండి పైన షో బటన్ పెట్టాను. ఇది కూడా బోట్ నెక్కి వెనకాల డీప్ అయితే ఈ విధంగా తీసానండి. ఉక్సులు వచ్చేసి బ్యాక్లోనే పెట్టాను. అలాగే చేతులు వచ్చేసి పైన ఒకటే బుట్టలు పెట్టానండి. చూడండి, పఫ్ పెట్టాను పైన ఒకటే, మళ్ళీ చూపిస్తాను. ఫ్రంట్లో వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టానండి. ఈ డిజైన్ వచ్చేసి 2 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ట్రెండింగ్లోనే ఉందండి. చాలామంది అయితే ఈ డిజైన్ కుట్టిస్తున్నారు. ఇంకా పైన చూడండి, పైన ఒకటి ఈ విధంగా పఫ్ పెట్టాను. నార్మల్గా అయితే పెట్టేశాను, స్లీవ్ లెంత్ ఎల్బో లెంత్ పెట్టేశాను. అలాగే దీనికి విత్ ప్యాడెడ్ అండి, ప్యాడెడ్ బ్లౌజ్. ఇది ప్యాడెడ్ కూడా వేశాను దీనికి. ఈ ప్యాడెడ్ వేయడం వల్ల చెస్ట్ దగ్గర షేప్ అనేది బాగా నీట్గా కనిపిస్తుందండి. ఈ విధంగా అయితే ఇది కుట్టాను. దీంట్లో శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ శారీకి ఈ బ్లౌజ్ కలర్ బార్డర్ వచ్చింది. బార్డర్కి అంటే శారీలో ఉండే బార్డర్ కలర్ బ్లౌజ్ అన్నమాట ఇది. ఈ విధంగా అయితే పెట్టేశాను. దీనికి కావాలనుకుంటే పైపింగ్ కూడా చేసుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అండి. ఈ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ అనేది కొంచెం ఎక్కువగా పట్టు చీరలకే వేసుకుంటారు. దీంట్లో శారీ ఒక ఎల్లో కలర్ అండి, ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఎల్లో కలర్ అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే హ్యాండ్ వర్క్ డిజైన్ చేసాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అండి. ఇది శారీ విత్ బ్లౌజ్ బార్డర్ సేమ్ కలరే ఉంటుందండి. ఇది ఫ్రంట్లో వచ్చేసి మాత్రమే ఇలా డిజైన్ పెట్టేసి ప్యాచ్ వర్క్ లాగా చేశాను. బ్యాక్లో కూడా ఈ విధంగా చిన్న బార్డర్తో డిజైన్ చేశాను. దీనికి కావాలనుకుంటే పైపింగ్ కానీ లేస్ కానీ కూడా మనం పెట్టుకోవచ్చండి. అది ఎలా ఉంటుందో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. తర్వాత వచ్చేసి ఇది కట్ వర్క్ లాగా వస్తుందండి డిజైను. ఈ డిజైన్ అయితే కొంచెం ట్రెండింగ్లోనే ఉంది ఇది కూడా ఎక్కువగా. ఇక్కడ పైన వచ్చేసి ఒక షో బటన్ పెట్టాను. పైన వచ్చేసి మళ్ళీ అలాగే బోట్ నెక్ అయితే పెట్టానండి. దీనికి ఫ్రంట్లో వచ్చేసి చూడండి ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. అన్నిటికీ ఒకే రకంలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందనేసి ఈ విధంగా అయితే డిజైన్ చేశానండి. ఈ డిజైన్ కటింగ్ స్టిచ్చింగ్ విత్ ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ కావాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. నేను మళ్ళీ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. స్లీవ్స్కి అయితే నార్మల్ పెట్టేశానండి, ఎల్బో లెంత్ పెట్టేసి నార్మల్గానే పెట్టాను. ఫ్రంట్ హుక్సేనండి, కావాలనుకుంటే బ్యాక్ హుక్స్ కూడా పెట్టుకోవచ్చు మనము. నెక్స్ట్ వచ్చేసి వీ షేప్ అండి. వీ నెక్ అంటాం కదా, ఆ వీ నెక్తో ఈ విధంగా అయితే చేశాను విత్ ప్యాడెడ్ బ్లౌజ్. ఇది ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడెడ్. వీ నెక్ కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువగా ట్రెండింగ్లోనే ఉన్నాయండి. దీనికి బ్యాక్లో కూడా సేమ్ వీ నెక్కే పెట్టానండి. చూడండి, బ్యాక్ హుక్స్ పెట్టేసి ఈ విధంగా ఒక నాట్ పెట్టాను. ఈ విధంగా వీ నెక్ అయితే పెట్టానండి. డీప్ అయితే వీళ్ళు ఎక్కువగా వేసుకోరు, అందుకనేసి తక్కువ డీప్తో ఈ విధంగా అయితే డిజైన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి. చూడండి, వాళ్ళు ఒక పిక్ చూపించారు కస్టమర్, ఇదే విధంగా కుట్టాలనేసి. అందువల్ల ఈ విధంగా కట్ వర్క్ అయితే చేశాను. ఫ్రంట్లో కూడా దీనికి కట్ వర్క్ చేసి విత్ పైపింగ్ చేశానండి కట్ వర్క్కి. ఈ కట్ వర్క్కి పైపింగ్ ఎలా చేయాలో మీరు కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి, నేను వీడియో చేస్తాను. ఇది కూడా ప్రిన్సెస్ కట్ విత్ కట్ వర్క్ విత్ పైపింగ్ అండి. ఇది ఈ బ్లౌజ్ కుట్టడానికి కొంచెం లేట్ అవుతుందండి. ఆ చేతులు కూడా నేను కట్ వర్క్ పెట్టేసి పైపింగ్ చేశానండి. అది కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే కట్ వర్క్ పెట్టేసి, శారీ వచ్చేసి వైట్ కలర్ ఉంటుందండి దీనికి, దానికోసమే నేను వైట్ కలర్ పైపింగ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.